హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ ఫుడ్ కార్నర్. ఈరోజు మనం 2-3 అవర్స్ చికెన్ మ్యారినేట్ అవసరం లేకుండా అప్పటికప్పుడు చికెన్ దమ్ బిర్యానీ టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం ముందుగా చికెన్లోకి అన్ని మసాలాలన్నీ కూడా కలిపి మనం పక్కన పెట్టుకోవాలి. అందుకోసం నేను ఇక్కడ ఒక 1 kg వరకు చికెన్ని తీసుకొని ఇందులోనికి ఒక 300 grams వరకు పెరుగుని యాడ్ చేస్తున్నాను. ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు కారం, తగినంత సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, అంటే ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా, అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్, 1 or 2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్ ఇందులో మిస్ అయింది. ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టే విధంగా బాగా కలుపుకొని మనం ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు తర్వాత మనం వేరొక బౌల్లోకి బాస్మతి రైస్ని ఒక 500 grams వరకు తీసుకొని ఒక 2 times అలా వాష్ చేసేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోనికి మనం వెళ్ళినట్టయితే ఒక పెద్ద బాండి తీసుకోవాలి, వెడల్పాటిది. తీసుకున్న తర్వాత దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను. అన్ని మసాలాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని, సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసుకొని ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టిన చికెన్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అంతాను బాగా కలిసే విధంగా కలిపేసి ఇది ఒక 2-3 minutes అలా కలిపిన తర్వాత దీనిలోనికి కొద్దిగా కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని కలిపి ఒక 7-8 minutes అలా కుక్ చేసుకోవాలి. ఎందుకనంటే చికెన్కి మసాలాలన్నీ కూడా బాగా పడతాయి. ఇప్పుడు పక్కన స్టవ్ పైనకి ఒక బౌల్ తీసుకొని దానిలోనికి 1.5 liter వరకు వాటర్, సాజీరా, మసాలాలు, కొద్దిగా ఆయిల్ అలా వేసుకొని బాగా మసలనివ్వాలి. మసలిన తర్వాత దీనిలోనికి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ని కూడా వేసుకోవాలి. అది బాగా మసలిన తర్వాత దానిలోనికి మనం రైస్ యాడ్ చేసుకొని ఒక 70% కుక్ అయ్యే విధంగా చూసుకోవాలి. 70% కనుక రైస్ కుక్ అయిన తర్వాత వాటర్ తీసేసి ఈ రైస్ని అంతటిని కూడా మనం చికెన్ పైన వేసుకోవాలి. ఇది ఈవెన్గా వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు దీనిపై నుండి మనం కొద్దిగా కొత్తిమీర, పుదీనా అండ్ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులో నేను ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను, మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇందులోకి కొద్దిగా ఆయిల్ లేదంటే నెయ్యిని వేసుకొని మూత పెట్టేసి సైడ్స్ ఏవైతే ఉంటాయో దానిని పిండితో కవర్ చేసుకోవచ్చు. లేదు అని అంటే దానిపై నుంచి ఒక బరువైన లాంటిది అలా పెట్టేసినట్టయితే మనకి ఆవిరి అనేది బయటికి పోకుండా ఉంటుంది కదా, మంచి కుక్ అవుతుంది. ఇది ఒక 10 minutes కుక్ అయితే సరిపోతుంది. మనకి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే. సో ఒకసారి చెక్ చేస్తారు కదా, ఇది దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఇది ఒక 15-20 minutes అలా వదిలేసినట్టయితే మనకి టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో ఈ రెసిపీ మీ అందరికీ కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.